ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, ఫిబ్రవరి 19 బుధవారం. నేటి మన ధ్యాన లేఖనం మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. అందుకు యేసు, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను. వ్యాఖ్యాన అంశం: నమ్మకం ఎంత నమ్మకం. వ్యాఖ్యాన అంశం: నమ్మకం ఎంత నమ్మకం. వ్యాఖ్యానం: నమ్ముట ద్వారా రక్షణ కలుగును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును అని వాక్యం అంటుంది. క్రీస్తు తానే ఇట్లు బోధించాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం చూడండి. రక్షణ పొందుటంలో మాత్రం గాక క్రైస్తవ సేవ చేయటంలో కూడా నమ్ముట అనగా విశ్వాసం మిక్కిలి అవసరం. ఒకడు ప్రసంగం చేసినట్లయితే ముందు తాను చేసే ప్రసంగం తానే నమ్మాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో వ్రాసినట్లు వ్యక్తి విశ్వసించి మాట్లాడాలి. విశ్వసించి తిని గనుక మాట్లాడి తిని అని వ్రాయబడి ఉంది. మరియు ప్రార్థనలో నమ్మకం అగత్యం. విశ్వాసులు తాము వేడుకొన్నది పొందియున్నాము అని నమ్మాలి. జవాబు చేతికి రాకముందు దొరికినట్టు నమ్మాలి. అడుగుతున్న వాటినెల్లను పొందియున్నాము అని నమ్ముడి అని క్రీస్తు మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనంలో ప్రస్తావించాడు. అప్పుడవి కలుగును అన్నాడు. ప్రార్థన ఒక వట్టి అభ్యాసమని ఎంచకూడదు. నమ్మకం కలిగి ప్రార్థించాలి. అంతేకాదు, పై వాక్యానుసారం నమ్మువానికి సమస్తమును సాధ్యము అని వాగ్దత్తం ఇవ్వబడి ఉన్నట్లు గుర్తు చేసుకొనండి. నమ్మి గొప్ప పనులు క్రీస్తు పేరట చేయబూనుకొనుమని మిమ్మును ప్రేరేపించుచున్నాను. అయితే ఆ వాక్యానికి మించిపోవద్దు, లోపించి జీవించొద్దు. ఆ వాక్యాలే మీకు ఆలోచనకర్తలుగా ఉండాలి. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలయున్నవి అని 119వ కీర్తన 24వ వచనం బోధిస్తోంది. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.